హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ గ్రీన్ ఎఫెక్ట్ ఫోటో లిరికల్ వీడియో కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. బాయ్స్, గర్ల్స్, కపుల్స్ ఎవరైనా సరే మీ ఫొటోస్ పెట్టి ఇలాంటి అందమైన వీడియో ఎలా క్రియేట్ చేసుకుంటారో ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. డెమో చూపించిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ వీడియోలో నేను మీకు కైన్ మాస్టర్ గురించి కూడా చెప్తాను. కైన్ మాస్టర్ కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ డెమో చూడండి. దారే తెలియని కాళ్లకు అడుగులు నేర్పించావుగా నేస్తం. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీరు అందరూ లైక్ చేస్తే నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసేని పెట్టండి. చాలామంది పెడుతున్నారు, మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కొత్త వాళ్ళు కూడా పెట్టండి, లైక్ మాత్రం చేయండి అబ్బా, మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. ఓకే, నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లో వచ్చి చేసుకోండి. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ 16:9 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ ఎన్ని సెకండ్స్ పెడదాం? ఒక 6 సెకండ్స్ పెడదాం. 6 ఏంటి, ఒక 8 సెకండ్స్ పెడదాం. ఓకే, ఒక 8 సెకండ్స్ పెడతాను. ఓకే, 8 సెకండ్స్ అట్లా పెట్టాను. క్రియేట్ పైన క్లిక్ చేశాను. మీడియా బ్రౌజర్ ఓపెన్ అయింది. నేను మీకు లిరికల్ వీడియోని బ్యాక్గ్రౌండ్ వీడియోని కలిపేవి ఇచ్చాను. సో కాబట్టి మీరు డైరెక్ట్గా ఆ వీడియోని ఇక్కడికి తీసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో ఓకే, ఈ వీడియో గురించి డీటెయిల్గా చెప్తాను. కలర్ కరప్షన్ కూడా ఉంది. కలర్ కరప్షన్ చేయాలనుకున్న వాడు పూర్తిగా చూడండి, మీకైతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, నచ్చుతుంది. లేయర్ మీడియా, ఇప్పుడు మనం ఫొటోస్ పెట్టుకుంటూ సెట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. నేను మీకు డీటెయిల్డ్గా చెప్తానండి, కొంచెం ఓపిక్గానైతే వీడియోని చూడండి. సో ఇప్పుడు ఫోటోలు 1 by 1 తీసుకొని చూపిస్తాను మీకు. ఓకే, ఒక 2 ఫోటోలు తీసుకున్నాను. ఇలా వచ్చింది కదా. ఈ ఫోటోని ఇక్కడికి పెట్టాను, ఈ ఫోటోని ఇక్కడికి పెట్టాను. కిందకి వెళ్ళి మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేశాను. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. ఇంకో ఫోటోని క్లిక్ చేశాను, కిందకి వెళ్ళాను, మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేశాను. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా, ఇలా పైకి పెట్టాను మిడిల్లోకి కరెక్ట్గా. క్రాపింగ్ అనే బటన్లో ఈ లైన్ వరకు క్రాప్ చేస్తాను నీట్గా. మళ్ళీ ఈ ఫోటోని కరెక్ట్గా ఇలా జరిపాను. ఈ ఫోటోని ఇలా అడ్జస్ట్మెంట్ చేశాను. ఓకే, ఈ ఫోటోని క్లిక్ చేసి ఇన్ యానిమేషన్లో మీకు స్లైడ్ లెఫ్ట్ అని ఉంటుంది. స్లైడ్ లెఫ్ట్ ఫస్ట్ ఫోటోకి. ఈ యానిమేషన్లో ఒక్కొక్కసారి ఒక్కోలా మారుతూ ఉంటాయి, కాబట్టి మీరు యానిమేషన్లో మారిపోకూడదు అనుకుంటే పూర్తిగా చూడండి. మళ్ళీ రెండో ఫోటోని క్లిక్ చేశాను. ఇన్ యానిమేషన్లో స్లైడ్ లెఫ్ట్ కాదు, స్లైడ్ రైట్. ఓకే, ఇప్పుడు ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు లిరిక్స్ ఎండ్ అయిపోతాయి. లిరిక్స్ ఎండ్ అయిపోయిన దగ్గర ఫోటోలు కట్ చేయాలి, గుర్తుంచుకోండి. లిరిక్స్ ఎండ్ అయిపోయిన దగ్గర కరెక్ట్గా కొంచెం జూమ్ చేసుకుంటాను, 2 ఫింగర్స్ పెట్టి టైం లైన్ని. లిరిక్స్ ఎండ్ అయిపోయిన దగ్గర కరెక్ట్గా మీకు లిరిక్స్ ఎండ్ అయిపోతాయి. ఓకే, ఎండ్ అయిపోయినాయి. ఇక్కడ ఫోటోని సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ అండి. మళ్ళీ ఇంకొక ఫోటో, సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. మళ్ళీ లేయరు, మళ్ళీ మీడియా, మళ్ళీ ఒక 2 ఫోటోలు సెలెక్ట్ చేసుకుంటాను. చేసే మాత్రం సింపుల్గా ఉంటుంది. వీడియోని పూర్తిగా చూడండి, నేను మీకు డీటెయిల్డ్గా చెప్తాను. ఇంకొక 2 ఫోటోలు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న ఫోటోని ఇక్కడికి పెట్టాను. ఈ ఫోటోనేమో చూద్దాం ఒకసారి, లిరిక్స్ ఎటు ఉన్నాయో. ఈ ఫోటోని ఇక్కడికి పెట్టాను, ఈ ఫోటోని ఇక్కడికి పెట్టాను. పెట్టిన తర్వాత ఈ ఫోటోని క్లిక్ చేశాను, కిందకి వెళ్ళి మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేశాను. రెండో ఫోటోని క్లిక్ చేశాను, కిందకి వెళ్ళి మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేశాను. వీటికి ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ చేశాను. ఇప్పుడు ఈ లిరిక్స్ ఇట్ అయిపోయినాయి కదా, ఈ లిరిక్స్ ఇలా స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఫోటోలు అడ్జస్ట్ చేసుకుందాం. ఈ ఫోటోని కరెక్ట్గా ఇలా సెట్ చేసుకున్నా, ఈ ఫోటోని ఇలా సెట్ చేసుకున్నా. ఓకే, సెట్ చేసుకొని క్రాపింగ్ అనే బటన్లో దగ్గర క్రాప్ చేసుకున్నా. ఓకే, ప్లే చేసుకుంటూ వెళ్తే లిరిక్స్ ఎండ్ అయిపోతాయండి. ఎండ్ అయిపోయిన దగ్గర కట్ చేసి యానిమేషన్లు పెడదాం. ఎక్కడ ఎండ్ అయిపోతున్నాయి, ఇక్కడ ఎండ్ అయిపోతున్నాయి. లిరికల్ వీడియోని క్లిక్ చేసే సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఈ లిరికల్ వీడియోని క్లిక్ చేసే సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఈ ఫోటోలకి యానిమేషన్ పెడదాం. ఫోటోని క్లిక్ చేసి ఎన్ని యానిమేషన్లో స్లైడ్ రైటు. ఓకే, రెండో ఫోటోని క్లిక్ చేశాను, ఇన్ని యానిమేషన్ స్లైడ్ లెఫ్ట్. ఇలా ఇప్పుడు ప్లే చేస్తే మీకు ఇలా వస్తాయి ఫోటోలు, చూడండి ఇలా వస్తాయి. ఓకే రైట్. మళ్ళీ ఈ ఫోటోలు అయిపోయిన దగ్గర లిరిక్స్ మారుతాయి. ఇక్కడ లిరిక్స్ చివరికి వచ్చి మళ్ళీ ఈ ఫోటో చివరికి వచ్చి లిరిక్స్ మారిన దగ్గరికి ఇక్కడ నుంచి మారుతున్నాయి కాబట్టి కరెక్ట్గా ఈ ఫోటో చివరికి వచ్చి లేయరు మీడియా. మళ్ళీ మీరు ఎవరు ఫోటోలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి ఇక్కడికి ఫోటోలు సెలెక్ట్ చేసుకోండి. ఒక 2 మళ్ళీ 1 అండ్ 2 ఫోటోలు యాడ్ చేసుకున్నాను. కొద్దిగా ఎదురు ప్లే చేసి ఫోటోలు పొజిషన్ పెట్టుకుంటా. ఈ ఫోటో ఇక్కడికి, ఈ ఫోటో ఇక్కడికి. ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి పెట్టాను. పెట్టిన ఫోటోని సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళి మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేశాను.
ఇవి 2 ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ కట్ చేస్తాను, మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేశాను. ఓకే, ఇది కొంచెం చిన్నగా చేసి ఇక్కడ పెడతాను కరెక్ట్గా. ఈ ఫోటోని కొంచెం చిన్నగా చేసి ఇక్కడికి పెట్టి క్రాపింగ్ అనే బటన్లో లైన్ వరకు క్రాప్ చేస్తాను నీట్గా ఇలా. ఓకే, ఇప్పుడు ఈ ఫోటోలు ఉన్నాయి కదా, వీటిని ప్లే చేసుకుంటూ వెళ్ళి లిరిక్స్ ఎక్కడైతే మళ్ళీ మారుతాయో అక్కడ ఫోటోలు కట్ చేస్తాను. లిరిక్స్ ఎక్కడ మారుతున్నాయో అక్కడ ఫోటోలు ఇక్కడ నుంచి మారుతున్నాయి. ఫోటోని సెలెక్ట్ చేసుకున్న సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, ఫోటోని సెలెక్ట్ చేసుకున్న సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేశాను. ఇప్పుడు ప్రతి ఫోటోకి ఈ యానిమేషన్ పెడతాను. ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్న ఇన్ యానిమేషన్లో స్లైడ్ రైట్, రెండో ఫోటో ఇన్ యానిమేషన్లో స్లైడ్ లెఫ్ట్. ఈ యానిమేషన్ ఎందుకు యూస్ అవుతుందంటే ఫోటోలు వచ్చినప్పుడు ఇలా వస్తాయి. మళ్ళీ ఈ ఫోటోలు చివరికి వచ్చి లేయరో మీడియా, మళ్ళీ ఇంకా వేరే ఫోటోలు సెలెక్ట్ చేసుకుంటాను. మీకు డీటెయిల్డ్గా చూపిస్తాను, వీడియోని పూర్తిగా చూడండి. ఒకటి, మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసుకుంటాను అండ్ 2 ఫోటోలు యాడ్ చేసుకున్నాను. ఈ ఫోటోని ఇక్కడికి పెట్టాను, ఈ ఫోటోని ఇక్కడికి పెట్టాను. ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇలా పెట్టేసి కిందకి వెళ్ళి మనకి మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయండి. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. కరెక్ట్గా ఇలా సెట్ చేసుకొని ఇక్కడికి క్రాపింగ్ అనే బటన్ దగ్గరకు వచ్చి ఇలా క్రాప్ చేయండి ఇక్కడికి. మళ్ళీ ఈ ఫోటో కిందకి వెళ్ళి మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయండి, ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ అవుతుంది. కొంచెం చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. ఓకే, ఈ ఫోటోలు ప్లే చేసుకుంటూ వెళ్ళండి. లిరిక్స్ ఎండ్ అయిపోయిన దగ్గర ఫోటోలు కట్ చేద్దాం. ఎక్కడ ఎండ్ అయిపోతున్నాయి, రైట్. ఫోటోలు సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, ఫోటో సెలెక్ట్ చేసుకొని సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఓకే, మళ్ళీ ఈ ఫోటోలు సెలెక్ట్ చేసుకొని కరెక్ట్ ప్లేస్లో సెట్ చేసుకొని ఇన్ యానిమేషన్లో వీటికి పెట్టండి. స్లైడ్ లెఫ్ట్ పెడదాం. ఓకే, లెఫ్ట్. ఈ ఫోటో ఇన్ యానిమేషన్ స్లైడ్ రైట్ పెడదాం, స్లైడ్ రైట్. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి, ఇలా వస్తాయి. ఓకే, ఈ లిరిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఫోటోలు చివరికి వచ్చి లేయరో మీడియా, నేను ఫోటోలు మొత్తం పెట్టి డీటెయిల్గా చూపిస్తాను. కొంచెం ఓపిక్గా వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఒకటి అండ్ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను. 2 ఫోటోలు సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫోటోనేమో ఇక్కడికి పెట్టాను, ఈ ఫోటోనేమో ఇంకొక ఫోటోనేమో ఇక్కడికి పెట్టాను. ఈ ఫోటోని ఇక్కడికి పెట్టేసి కిందకి వెళ్ళి మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేశాను. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ చేసి కొంచెం చిన్నగా చేసి ఇక్కడికి పెట్టి క్రాపింగ్ అనే బటన్ దగ్గరకు వెళ్ళి లైన్ వరకు క్రాప్ చేస్తాను ఇలా క్రాప్ చేసి మళ్ళీ ఇంకొక ఫోటో పైకి జరిపి మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేసి సెట్ చేస్తాను కిందకి ఇలా సెట్ చేశాను. ఇప్పుడు ఈ ప్లే చేసుకుంటూ వెళ్ళి లిరిక్స్ ఎక్కడ ఎండ్ అయిపోతున్నాయో అక్కడ మళ్ళీ కట్ చేస్తాను. ప్లే చేసుకుంటూ వచ్చాను, ఇక్కడితో అయిపోతున్నాయి. ఫోటోని సెలెక్ట్ చేసుకున్న సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకున్న సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేశాను. ఈ ఫోటోని కరెక్ట్ పొజిషన్లో కరెక్ట్గా పెట్టుకొని ఏం చేస్తానంటే యానిమేషన్లో పెడతాను. ఫోటో క్లిక్ చేయడం, ఇన్ యానిమేషను స్లైడ్ రైట్ కాదు స్లైడ్ లెఫ్ట్. ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను, ఇన్ యానిమేషను స్లైడ్ లెఫ్ట్ కాదు స్లైడ్ రైట్. ఓకే, స్లైడ్ రైట్. ఇప్పుడు సార్ ప్లే చేస్తాను. ఓకే, బాగుంది. ఈ లిరిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే లిరిక్స్ వస్తాయి, అక్కడ నుంచి మళ్ళీ ఫోటోలు పెడదాం. ఫస్ట్కి వచ్చాను, ఈ ఫోటో దగ్గరికి చివరికి వచ్చాను, లేయరు మీడియా. మళ్ళీ మీరు ఎవరు ఫోటోలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి ఇంకొక 2 పిక్స్ తీసుకోండి. నేను మీకు డీటెయిల్గా చూపిస్తాను. 1 అండ్ 2 ఫోటోలు తీసుకున్నాను. ఈ ఫోటో ఇక్కడికి పెట్టాను, సరే చూద్దాం. ఈ ఫోటో ఇక్కడికి పెట్టాను, సరిపోయింది. ఈ ఫోటోని క్లిక్ చేసి మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేశాను. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. కొంచెం చిన్నగా చేసి ఇక్కడికి పెట్టాను. క్రాపింగ్ అనే బటన్లో దగ్గర క్రాప్ చేసుకుంటాను ఇలా. ఓకే, మళ్ళీ ఈ ఫోటోని క్లిక్ చేశాను, ఈ ఫోటోని ఇలా పైకి జరిపాను, మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేశాను. ఇది ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తాను ఇలా. చూద్దాం ఒకసారి ఎలా ఉన్నాయి. ఓకే, బాగున్నాయి. వీటికి ప్లే చేసుకుంటూ వెళ్ళి లిరిక్స్ ఎక్కడ ఎండ్ అయిపోతే అక్కడ కట్ చేద్దాం. ప్లే చేసుకుంటూ వెళ్తున్నాను, ప్లే చేసుకుంటూ వెళ్ళి లిరిక్స్ అయిపోయిన దగ్గర కరెక్ట్గా ఇక్కడ అయిపోతున్నాయి ఇలా. ఓకే, ఫోటోని సెలెక్ట్ చేసుకున్న సిజర్ సింబల్ ట్రిమ్ రైట్, ఫోటోని సెలెక్ట్ చేసుకున్న సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఇది క్లిక్ చేశాను, ఇన్ యానిమేషన్లో స్లైడ్ రైట్ కాదు స్లైడ్ లెఫ్ట్. మళ్ళీ ఇంకొక ఫోటో ఇన్ యానిమేషన్ స్లైడ్ రైట్. ఓకే, ఇప్పుడు ప్లే చేస్తే ఆ ఫోటోలు అయిపోయాక ఈ ఫోటోలు ఇలా వస్తాయి. మళ్ళీ ఈ ఫోటోలు చివరికి వచ్చి లేయరు మీడియా, మళ్ళీ సేమ్ మీరు ఎవరు ఫోటోలు తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళవి ఇంకొక 2 పిక్స్ తీసుకుందాం. 1 and 2 2 ఫోటోలు తీసుకున్నాను. ఫోటోలు సెట్ చేద్దాం. ఈ ఫోటో ఇక్కడికి పెట్టాను, ఈ ఫోటో ఇక్కడికి పెట్టాను. ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న కిందకి వెళ్ళాను, మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేశాను. ఈ ఫోటోని ఇలా జరుపుతున్నా చూడండి, ఇలా జరిపేసి క్రాపింగ్లో లైన్ వరకు క్రాప్ చేస్తాను, లైన్. మళ్ళీ ఇంకొక ఫోటో ఇక్కడికి పెట్టాను, చిన్నగా చేస్తాను, ఇక్కడ పెట్టేసి ఈ ఫోటో కొంచెం చిన్నగా చేశాను. కిందకి వెళ్ళి మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేస్తాను, మ్యాజిక్ రిమూవర్.
ఆన్ చేశాను, కొంచెం పెద్దగా చేశాను, ఇక్కడికి జరిపాను ఇలా. ఓకే, మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్తాను. లిరిక్స్ ఎక్కడ మొత్తం సరిపోయింది. ఇప్పుడు వీటికి ఏం చేద్దామంటే ఫోటోని క్లిక్ చేసి ఇన్ యానిమేషన్లో స్లైడ్ రైట్. ఓకే, ఇంకొక ఫోటో ఇన్ యానిమేషన్ స్లైడ్ లెఫ్ట్. ఓకే, సెట్ అయింది. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాను చూడండి, ఇలా వస్తాయి. ఇప్పుడు ఇలా క్రియేట్ చేయడం అయిపోయింది, చూడటానికి చాలా బాగుంది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చి ప్లే చేస్తాను చూడండి, ఇలా వస్తాయి ఫొటోస్ అన్నీ మీకు చూడటానికి చాలా బాగా వస్తాయి. ఈ విధంగా మీరు స్టార్టింగ్లో చూసిన సినిమాటిక్ స్టైల్లో డెమో అయితే ఇదే. నెక్స్ట్ కైన్ మాస్టర్ కావాలని అడుగుతున్నారు కదా, మన టెక్ అడ్వైస్ ఛానల్ ఉంది, సెకండ్ ఛానల్ మంది. దాంట్లో ఒక వీడియోలో చెప్పాను, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఫస్ట్లో పెడుతున్నాను, అవర్ సెకండ్ ఛానల్ అని. ఆ వీడియోని చూసేసి కైన్ మాస్టర్ని పొందండి. కొత్తది పాతది రెండూ చెప్పాను ఆ వీడియోలో, ఒకసారి వెళ్ళి చూడండి, లింక్ ఫస్ట్లోనే ఉంది. కలర్ కరప్షన్ చెప్తాను, ఇది సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్మెంట్లో కొంచెం శాచురేషన్ పెంచుకొని కిందకి వెళ్తే హ్యూ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, మీ దగ్గర ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి ఎన్ని కలర్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీ కలర్ కరప్షన్ మారుతుందా, ఇలా ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ నచ్చుతుంది, కొంతమందికి రెడ్, గ్రీను, బ్లూ, బ్లాక్, ఎల్లో. సో మీ ఇష్టం అండి. నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇలా కలర్ కరప్షన్ ఉంటుంది, చూడటానికి చాలా బాగుంటుంది కరప్షన్ చేసుకుంటే. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది నచ్చింది మీకు, ఫస్ట్కి వచ్చాను, ఇందాక గ్రీన్లో చూశారు, ఇప్పుడు పింక్లో చూస్తున్నారు. కలర్ కరప్షన్ అయితే ఇలా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సగానికంటే ఎక్కువ బిట్టెడ్ 30 ఫ్రేమ్స్ సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.